It's definitely worth Varma worth. Namaste guys, welcome back to Travel with Nandu channel. And this is your Nandini Reddy. ఇవాళ మనం అనంతగిరి హిల్స్ వెళ్తాం. దిస్ మై ఫస్ట్ టైం. నేను హైదరాబాద్కి వచ్చి 1 year అయినా నేను అనంతగిరి హిల్స్ వరకు కలిసి సారీ అనంతగిరి హిల్స్కి ఇంతవరకు వెళ్ళలేదు. సో ఇవాళ వీఆర్ గోయింగ్ టు అనంతగిరి హిల్స్. ఐ టేక్ యూ అలాంగ్. సో లెట్స్ గో. ఇన్సేపు నేను డ్రైవింగ్ చేసా, ఆ వీడియో తీసుకోలేదు, తీసుకొని యాడ్ చేస్తా చూడండి. అమ్మ అంటే నాకు డ్రైవింగ్ అంత పర్ఫెక్ట్గా రాదు, ఇప్పుడు అట్లా నేర్చుకుంటున్నా. ఐ మీన్ ఎప్పటి నుంచో నేర్చుకుంటున్నా, బట్ ఐఎమ్ స్టిల్ నాట్ దట్ కాన్ఫిడెంట్ ఎనఫ్ టు డ్రైవ్ అనమాట. ఇవాళ కొంచెం నా మీద నాకు డ్రైవ్ చేస్తా, బట్ దెన్ నాకు ఓన్లీ థింగ్ ఏంటంటే కొంచెం బిత్తర అనిపిస్తుంది. నేను బిత్తర వేస్తున్నా, కొంచెం గేర్ దాంట్లో కొంచెం నాకు భయం ఉంది. అంతే, దాన్ దట్ ఐ క్యాన్ హ్యాండిల్. బట్ ఓన్లీ థింగ్స్ ఆ భయం అనేది అయితే ఉందో అది పోతే నేను బాగా డ్రైవ్ చేస్తాను అనిపిస్తుంది. ఒకప్పుడు నేను బైక్ డ్రైవ్ చేసినప్పుడు నన్ను అందరూ అనేవాళ్ళు నీకు భయమే ఉండదు డ్రైవ్ చేసేటప్పుడు అని. కానీ ఇప్పుడు కార్ డ్రైవ్ చేయడం నాకు ఇంకా సెకండ్కి భయం వేస్తూ ఉంటుంది అనమాట. మేబీ మనం గ్రో అయ్యే కొద్దీ మనలో ఇట్లా భయం పెరుగుతుందేమో. నేను ఇట్లా స్కూటీ ఎప్పుడు చిన్నప్పుడు నేను లిటరలీ 6th క్లాస్లో నేర్చుకున్నా స్కూటీ, కాబట్టి నాకు అప్పుడు భయం. మనకు అట్లా రెబలియస్ ఉంటాం కదా ఏజ్, ఇప్పుడు కొంచెం అంత లేదు కాబట్టి. ఓకే, కమింగ్ టు ద వీడియో. మనం ఇప్పుడు అనంతగిరి హిల్స్కి వెళ్తున్నాం. మా ప్లేస్ నుంచి వచ్చేసి 1 hour 41 minutes. సో మేము స్టార్ట్ అయింది 2కి స్టార్ట్ అయినాం. సో లెట్స్ గో. బై గైస్. జస్ట్ 44 minutes టు గో. అట్లా వెళ్ళేటప్పుడు మనకి అంటే ఒక 34 kilometers ఉన్నప్పుడు ఒక ప్లేస్లో మొత్తం ఇట్లా ఎగిత కళ్ళు అమ్ముతున్నారు అన్ని చోట్ల. ముందు కనిపిస్తే వీడియో తీసి మీకు చూపిస్తా. యా, ఇఫ్ యు ఆర్ పర్సన్ హూ టేక్స్ ఈత కళ్ళు బాగానే దొరుకుతుంది ఇక్కడైతే. కనిపిస్తుంది దారిలో ఒక్క రెస్టారెంట్ దొరకలేదు కదా. ఇక్కడ ఏదో ఫుడ్ జంక్షన్, ఫుడ్ జంక్షన్ అని చెప్పి వచ్చినాం. ఇక్కడ కూడా ఫుడ్ ఉందో లేదో అర్థం కావట్లేదు. ఆకలేస్తుంది. Let's see. So guys, we are on the way. Just 6 minutes to go. Let's go. So we'll be reaching there 5:14. Drive చేస్తాను guys, మాట్లాడలేను ఇంకా. దిస్ ఇస్ ద మెయిన్ పాయింట్ అనమాట. అండ్ కమింగ్ టు ద అనంతగిరి హిల్స్కి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే ఐ హ్యావ్ స్టార్టెడ్ ఏ సిరీస్ కాల్డ్ ఆల్ఫాబెటికల్లీ ఎక్స్ప్లోరింగ్ హైదరాబాద్. సో దానికోసం నేను ఫర్ అనంతగిరి హిల్స్కి అయితే వెళ్దాం అనుకున్నాను. ఆల్సో ఐ వాంట్ టు వ్లాగ్ అండ్ షో యూ గైస్ ఎలా ఉంది అనంతగిరి హిల్స్ అనేది. ఎందుకంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద టూరిస్ట్ స్పాట్స్ ఇన్ హైదరాబాద్. ఐ హర్డ్ లైక్ చాలా ఫేమస్ స్పాట్ కాబట్టి. అండ్ ఇట్ విల్ టేక్ లైక్ 2 hours డ్రైవ్ హైదరాబాద్ నుంచి. వికారాబాద్లో ఉందన్నమాట ఈ ప్లేస్. రోడ్స్ మరీ మనకు హైవేలా ఉండదు, నార్మల్ రోడ్సే ఉంటాయన్నమాట. అండ్ మనకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 10 minutes ట్రెక్ ఉంటుంది, అంటే ఎక్కువసేపు కూడా పట్టదు. కాకపోతే కొంచెం స్లాంటీ ఉంటుంది కాబట్టి మనకు కొంచెం త్వరగానే టైర్డ్ అయిపోయినట్టు అనిపిస్తుంది. మేము అక్కడికి వెళ్ళిన రోజు నేను ఫుల్ ఆల్రెడీ సిక్ ఉండే కాబట్టి ఐ వాజ్ నాట్ ఏబుల్ టు ట్రెక్ ప్రాపర్గా. నాకు ట్రెక్ తీసుకెళ్ళాను పడదు, ఇంత తింటగానే ఎక్కలేను గైస్. లిటరల్గా అయితే నేను స్టార్టింగ్లోనే నా వల్ల అవ్వలేదు ఎక్కడానికి, ఎందుకంటే నేను ఆల్రెడీ సిక్ ఉండడం వల్ల నా బాడీ అంత సహకరించలేదు అనమాట ఆ ట్రెక్ చేయడానికి. అండ్ ఆల్సో ఐ వాజ్ వేరింగ్ స్లిప్పర్స్. కంపల్సరీ షూ అయితే తీసుకెళ్ళండి, బికాజ్ రోడ్ కొంచెం స్లాంటీ ఉంటుంది కాబట్టి ఇట్ విల్ టేక్ చాలా ఎనర్జీ తీసుకుంటుంది. పెట్టుకోలేము కొండలు ఎక్కలేను.
అండ్ దర్ వెరీ మెనీ చిన్న పిల్లలు, కిడ్స్, ఫ్యామిలీ చాలా మందే వచ్చున్నారనమాట. కానీ అక్కడికెళ్ళిన తర్వాత ఐ రియల్లీ ఫెల్ట్ అంత వర్త్ ఏం కాదనిపించింది ఆ వ్యూ పాయింట్. ఎందుకంటే అదే వ్యూ పాయింట్ మనకి ఎక్కడైతే మనం కార్స్ పార్క్ చేస్తామో మనం రీచ్ అయిన దగ్గర నుంచి సేమ్ వ్యూ పాయింట్ కనిపిస్తది. దానికోసం మనం ఎంత ట్రెక్ చేయనవసరం లేదు. అండ్ సన్‌సెట్ మాత్రం చాలా క్రేజీ ఉండే. ఇట్ వాస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ద ఎంటైర్ ట్రిప్. మీరున్న లాంగ్ డ్రైవ్‌కెళ్ళి ఒక ఈవినింగ్ ఉండి అలా చిల్ అవ్వాలంటే యూ క్యాన్ గో. బట్ ఐ వుడ్ రికమెండ్ ఏంటంటే ఇప్పుడు మీ స్టేకేషన్ అలా ప్లాన్ చేస్తే మాత్రం డెఫినెట్‌లీ వర్త్ అనిపిస్తది. ఎందుకంటే అక్కడ కయాకింగ్ గానీ, క్యాంపింగ్ అట్లా చేసినప్పుడు మనకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తది. ఓన్లీ ఫర్ ద వ్యూ పాయింట్ అంటే డెఫినెట్‌లీ నాట్ దట్ వర్త్ 2 అవర్స్ మనం డ్రైవ్ చేసే అంత ఏం లేదక్కడ. నాకు తెలిసిన ఫ్రెండ్స్ అట్లా ఎళ్ళినారనమాట అక్కడ స్టే చేయడానికి. సో, నేను డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్‌లో పెడతా. ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ లైక్ స్టేకేషన్ ఇట్ ఈస్ డెఫినెట్‌లీ వర్త్. సో, గో చెక్ ఇట్ ఔట్. గైస్ డెఫినెట్లీ వర్త్ వర్త్ కాదు, అస్సలు వర్త్ కాదు గైస్. మేబీ ఇఫ్ యూఆర్ కమింగ్ టు స్టే హియర్ ఇట్స్ డెఫినెట్లీ వర్త్ ఏమో. బట్ ఊరికే ట్రెక్కింగ్ వస్తే మాత్రం ఐ డెఫినెట్లీ రిగ్రెట్ ఇట్. నాకైతే ఇవాళ ఘోరంగా టైర్డ్ అయిపోయినట్టు అనిపించింది. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కూడా ట్రెక్కింగ్ చేయాలంటే అంత టైం ఏం పట్టదు, జస్ట్ 10 minutes అంతే, 10 minutes పడుతుంది అంతే. బట్ దర్ ఇస్ అంత బ్యూటిఫుల్ వ్యూ కూడా ఏం లేదు ఇక్కడ. మనం నార్మల్ అక్కడ కార్స్ వెళ్ళే దగ్గర కూడా అదే వ్యూ ఉంటుంది, పైకి వెళ్ళినా కూడా అదే వ్యూ ఉంటుంది అంతే. మీకు వీడియోస్ కూడా పెడతా చూడండి. అంత వర్త్ ఏం కాదు. స్టేకి అలా ఎట్లా వెళ్తే స్టేలో రిసార్ట్లో మామూలుగా యాక్టివిటీస్ ఉంటాయి కదా, క్యాంపింగ్ కానీ కయాకింగ్ కానీ అట్లా ఉంటాయి అంతే. దానివల్ల కొంచెం మీకు స్టేకేషన్ టైప్స్ అయితే వెళ్ళొచ్చు, కానీ ఇట్స్ నాట్ డెఫినెట్లీ వర్త్ లైక్ లాంగ్ డ్రైవ్ వచ్చి ఏదో అట్లేం లేదు. బట్ సన్సెట్ చూడడానికి జస్ట్ లాంగ్ డ్రైవ్ ఎంజాయ్ చేయాలనుకుంటే రావచ్చు. బట్ రోడ్స్ కూడా అంత మంచిగా ఏం కూడా లేవు. That's it guys, that's it about the video. Bye, thank you for watching. I'll definitely tell you the genuine review. కాబట్టి ఇప్పుడు నేను జెన్యున్ గానే చెప్పిన, నాకు అనిపించింది. మీకు ఎవరికైనా బాగా అనిపించింటే అది మీ పర్స్పెక్టివ్లో, నా పర్స్పెక్టివ్లో ఐ ఫెల్ట్ ఇట్స్ నాట్ దట్ వర్త్ ఇట్. Thank you for watching. If you're watching till end of this video, don't forget to like, share, subscribe, and also subscribe cheppinchandi my friends. So bye bye.